పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ. ఛీ! ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్. వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్లి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీదే సెటల్ వేస్తావా? ఏమండి ఆ. లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? చిన్నమ్మాయి. అమ్మాయి కదరా మీ అక్క. ఆ కళ్ళదని పెట్టి సావు కపోతే అక్క. ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. నోర్మల్. యారా మామ, ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను. ఒకే వేటితో 2 ముక్కలు. యా! అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది. నన్ను చంపొద్దు. నీ జోలికి రాను అల్లుడు. అది అలారా దారికి. నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు. ఇదేంటి పనోడిని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు, రావయ్యా. తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటాంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు. అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు. అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి. వాళ్ళు ఆది ఆ, దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా. ఆ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తాడండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అల్లుడా? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు. మ్మ్. మసాలాలు బాగా తగిలించు. అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం. ఒసే అత్త, అనుమానాల చెత్త. యా! నీ కడుపులో ఇన్ని అనుమానాలా? ఛీ! ఇదిగో వంటబ్బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు రాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బేడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిట్లో కమిషన్ కొడతావు. ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది. అన్నగారి దయ వల్ల. అవును కదా. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో, ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు.